హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షినీస్ డైరీ. ఈ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ లిన్విల్ నార్త్ క్యారోలైనా చూపించబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యూ సీ అ లాడ్ ఆఫ్ ట్రావెల్ వీడియోస్, లాడ్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. సో నాకు యూఎస్లో ఉన్న అన్ని 50 స్టేట్స్ కవర్ చేయాలి అనేది చాలా ఇష్టం అనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఎప్పుడు హాలిడేస్ దొరికితే, ఎప్పుడు లీవ్స్ దొరికితే అప్పుడు వీ ట్రై టు ఎక్స్‌ప్లోర్ న్యూ ప్లేసెస్. అండ్ నేను ఏ ప్లేస్‌కి వెళ్ళినా ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే గూగుల్ చేస్తాననమాట. టాప్ 5 ప్లేసెస్ ఏంటి, టాప్ 10 ప్లేసెస్ ఏంటి అని చెప్పి. బికాజ్ 1-2 డేస్ ట్రిప్ అలా ప్లాన్ చేసినప్పుడు అన్ని ప్లేసెస్ కవర్ చేయడం అనేది కుదరదు కాబట్టి దట్స్ హౌ ఐ యూజువల్లీ ప్లాన్ మై ట్రిప్స్. అండ్ కమింగ్ టు దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్రాండ్‌ఫాదర్ మౌంటైన్. ఇక్కడ ఒక స్వింగింగ్ బ్రిడ్జ్ ఉంది అండ్ నేచర్ ప్రిజర్వ్ అనమాట ఇది. అండ్ ఈ పార్క్ వచ్చేసి నాన్ ప్రాఫిట్ అట్రాక్షన్ విచ్ ఇస్ అరౌండ్ 5,946 feet and is the highest peak on the eastern escarpment of the Blue Ridge Mountains. ఈ మౌంటైన్ వచ్చేసి is estimated to be 300 million years old with certain rock formations dating back to 1.2 billion years. ఈ మౌంటైన్ ఏంటి అని అంటే లైక్ ఈ స్వింగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మన ఓన్ వెహికల్లోనే వెళ్ళాలి ఫస్ట్ థింగ్. అండ్ మౌంటైన్ ఆ పర్టికులర్ స్వింగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే లోపు వీ హ్యావ్ మల్టిపుల్ అట్రాక్షన్స్ ఇన్ బిట్వీన్ అనమాట. సో ఆ అట్రాక్షన్స్ అన్నీ చూసుకుంటూ ఒక్కొక్క ప్లేస్లో స్టాప్ చేసుకుంటూ లాస్ట్కి మనం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆ మధ్యలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అంటే నేటివ్ వైల్డ్ లైఫ్ ఎగ్జిబిట్స్ ఉంది అండ్ ద ఫేమస్ మైల్ హై స్వింగ్ బ్రిడ్జ్ which is this, which connects the two peaks at 1 mile above sea level. Hikers can access the state park from either Profile Trail or Daniel Boone Scout Trail. No fees is charged for hikers. However, they need to register to keep a track of people that are hiking. ఈ బ్రిడ్జ్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM. ఈ టైమింగ్స్ మారుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద క్లైమేట్, బేస్డ్ ఆన్ ద సీజన్. సో మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటుంటే అప్పుడు ఒక్కసారి వెబ్సైట్ చెక్ చేయండి. అడ్మిషన్ రేట్స్ వచ్చేసి $22 ఫర్ అడల్ట్స్ అండ్ 20 ఫర్ సీనియర్స్ అండ్ $9 ఫర్ చిల్డ్రన్ అండ్ ఫ్రీ ఫర్ చిల్డ్రన్స్ హూ ఆర్ అండర్ 4. అండ్ ఎంట్రన్స్లో లైక్ మేమైతే టికెట్ ఆన్లైన్లో బుక్ చేసాం. అండ్ ఎంటర్ అయ్యేటప్పుడు మీరు టికెట్ చూపించినప్పుడు మనకి ఇదర్ సీడీ ఆర్ పెన్ డ్రైవ్ ఇస్తారు. అదేంటి అని అంటే లోపలికి వెళ్ళాక సిగ్నల్ ఎక్కువ మనకి మొబైల్లో సిగ్నల్ రాదనమాట. బికాస్ ఇది చాలా హైట్లో ఉంటుంది, అంత సిగ్నల్స్ రావు ఫోన్లో. సో ఈ పెన్ డ్రైవ్లో ఏముంటుంది అని అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పార్క్ అండ్ ఇట్స్ హిస్టరీ. సో మీరు డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు యూ కెన్ స్టార్ట్ టర్నింగ్ ఆన్ దిస్ పెన్ డ్రైవ్ ఆర్ స్టార్ట్ లిజనింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద పెన్ డ్రైవ్ ఆర్ ద సీడీ. ఎగ్జాక్ట్గా ఒక టూర్ గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో సిమిలర్గానే ఉంది ఈ పెన్ డ్రైవ్ వింటున్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎంటర్ అయిన వెంటనే దెర్ ఇస్ అ ప్లేస్, ఒక పార్క్ లాగా ఉంది. అక్కడ యూ గెట్ టు యూస్ ద రెస్ట్ రూమ్స్. అండ్ ఒకవేళ ఏమైనా ఫుడ్ తీసుకొని వెళ్తే అక్కడ చిన్న టేబుల్స్ లాగా ఉన్నాయన్నమాట. యూ కెన్ సిట్ అండ్ ఎంజాయ్. సైడ్ మొత్తం ఇట్లా గ్రీనరీ, చెట్లు మేము వెళ్ళింది ప్రాపర్ ఫాల్ టైం కాబట్టి మంచి కలర్స్తో ఉన్న చెట్లు మధ్యలో ఒక చిన్న పార్క్. అండ్ కొంచెం ముందుకెళ్తే అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి టు బై సోవెనీర్స్ అండ్ ఫడ్జ్ కూడా దొరుకుతుంది. అండ్ స్మాల్ ట్రయల్స్ ఉన్నాయి అన్నమాట. 0.5 మైల్ హైక్ చేసే ట్రయల్స్ కూడా ఉన్నాయి. డ్రైవ్ అయితే చాలా 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 బాగుంది. పైకి వెళ్ళే రూట్ ఎలా ఉంది అని అంటే మనకి ఊటీలో ఎలా ఉంటుంది లైక్ ఘాట్ రోడ్ అండ్ లైక్ చాలా కర్వీ రోడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ చాలా ఇది హిల్లీ ఏరియా. ఆబ్వియస్లీ కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అండ్ ఈ ప్లేస్ యూజువల్లీ ఫాల్ సీజన్లో వెళ్ళడానికైతే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో ట్రీస్ కలర్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఆ హిల్ పై నుంచి చూస్తే డిఫరెంట్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ పీక్ ఫాల్ వచ్చేసి ఒక 3 weeks ఉంటుంది డ్యూరింగ్ అక్టోబర్ ఆ టైంలో. సో ఆ టైంలో వెళ్ళడం అనేది సజెస్టెడ్ బికాస్ యూ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ కలర్స్. దట్ టు పైనుంచి చూస్తున్నప్పుడు మనకు ఒక కలర్ఫుల్ బ్లాంకెట్ లాగా కనిపిస్తుంది అనమాట పైనుంచి. అండ్ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఒక 2.5-3 hours వరకు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మొత్తం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మేబీ
విల్ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 6 to 7 hours. లోపల వెళ్ళాక ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని అంటే, ఫస్ట్ థింగ్ లైక్ యాజ్ ఐ మెన్షన్ పిక్నిక్ ఏరియా ఉంది, స్నేక్స్ అండ్ స్ప్లిట్ రాక్ అని ఒక అట్రాక్షన్ ఉంది, నేచర్ మ్యూజియం ఉంది, క్లిఫ్ సైడ్, బ్లాక్ రాక్ పార్కింగ్ ఏరియా, మైల్ హై స్వింగింగ్ బ్రిడ్జ్, ఫారెస్ట్ గంప్ కర్వ్, ఇవి మేజర్ అట్రాక్షన్స్ అనమాట. అండ్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే వీ షుడ్ ఈదర్ యూజ్ స్టేర్స్ ఆర్ ఎలివేటర్. ఆఫ్టర్ రీచింగ్ ద హ్యాంగింగ్ బ్రిడ్జ్, వన్స్ లైక్ ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం అది ఇట్లా స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బీ కేర్ఫుల్, ఇఫ్ యూ గోయింగ్ విత్ కిడ్స్ బీ కేర్ఫుల్. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేశాక ఇన్ ఆర్డర్ టు రీచ్ ద టాప్ ఆఫ్ ద క్లిఫ్, బ్రిడ్జ్ క్రాస్ చేశాక కొంచెం ముందుకెళ్తే లైక్ కొంచెం హైయెస్ట్ పీక్ ఉందన్నమాట, మౌంటైన్ క్లిఫ్ దగ్గర వెళ్ళి నుంచొని మనం వ్యూ చూడొచ్చు. బట్ ఫర్ దాట్ వీ నీడ్ టు పాస్ త్రూ అన్ అన్ఈవెన్ సర్ఫేస్ విచ్ ఇస్ లైక్ ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ లాగానే ఉంటుంది, బట్ ఆబ్వియస్లీ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి బికాజ్ ఆ ఏరియా కొంచెం సర్ఫేస్ చాలా అన్ఈవెన్గా ఉంది అండ్ ఆల్సో స్లిప్పరీ. మనం కొన్ని వీ నీడ్ టు వాక్ బిట్వీన్ రాక్స్ అనమాట, చిన్న చిన్న రాక్స్, సాయిల్ ఉంటుంది. సో ప్రాపర్ షూ వేసుకుని అయితే వెళ్ళండి. బట్ ఆ క్లిఫ్ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్ళిన టైంలో యాజ్ ఐ మెన్షన్ ఫాల్ కలర్స్ కూడా చాలా వరకు వచ్చేసాయి కాబట్టి పైనుంచి చూస్తే లైక్ ఎల్లో, ఆరెంజ్, మరూన్ కలర్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. స్నో ఉన్నప్పుడు కూడా వ్యూ బాగానే ఉంది, బట్ ఏంటి అంటే ఇంకా పైనుంచి చూస్తే మొత్తం వైట్ కలరే కనిపిస్తుంది కాబట్టి నాకు ఎస్పెషల్లీ స్నో నచ్చదు. సో ఐ వుడ్ సే ట్రై టు గో ఇన్ ఫాల్. అండ్ కొన్ని వెబ్సైట్స్ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పైన. ఒక్కసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి బికాజ్ అగైన్ సీజన్ని బట్టి యాక్టివిటీస్ ఓపెన్ ఉంటాయా క్లోజ్ ఉంటాయా అనేది నేను చెప్పలేను. సో ఒకసారి చూడండి, ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు డూ. డ్రైవ్ చేసేటప్పుడు అయితే టు ద మౌంటైన్స్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మేము వెళ్ళిన టైంలో మేము ప్రాపర్గా లైక్ మార్నింగ్ ఐ థింక్ అరౌండ్ 12-1కి అలా స్టార్ట్ అయ్యాము బికాజ్ వీ హ్యాడ్ లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ ఉండింది. సో వీ స్టార్టెడ్ అ లిటిల్ లేట్. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు while we are coming down the cliff, like down the mountain, we were seeing sunset అన్నమాట. సో ఆ వ్యూ అయితే చాలా బాగుంది. సో మీరు ప్లాన్ చేసుకొని ప్రాపర్గా వెళ్ళండి. బట్ దిస్ ప్లేస్ ఇస్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఇది ఆన్ ద వే బ్యాక్ వస్తుంటే ఒక కమ్యూనిటీ దగ్గర చేసిన హ్యాలోవిన్ డెకరేషన్. This is a picture of Grandfather Mountain taken by a friend using a drone. If you are a photography person, please follow him on Instagram with ID Mr. Dronescape. We'll leave the link in the description below. That's all for this video. Thank you all for watching. Please do like, share and subscribe to my channel for more interesting videos. Stay safe, lots of love, keep smiling. See you all in the next video.